ఈరోజు వినిపించబోతున్న నవల కాళింది. రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. ఆకాశాన నిలిచిన ఎండదొర స్వయంవర పురుషునిలా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ కమలాప్తుని చేరలేని కలువభామలో కిరణాల స్పర్శకే పులకించి తృప్తి పొందుతూ ఉన్నాయి. మధ్యాహ్న వేళ మాలినీ తీరమందు పూల మెత్తపై పడుకుని ఉంది శకుంతల. దుష్యంత మహారాజును చూసినది మొదలు విరహంతో మద్రతాపానికి గురైనది. చెలులు అనసూయ ప్రియంవదలు శీతలోపచారములు చేస్తూనే ఉన్నారు. మంచి గంధము తెచ్చి మేనిపూత పుయ్యగా కంది కస్తూరిలా కనపడింది. మెడలో తలలో చేతికి పెట్టుకున్న పూలు వాడిపోయాయి. చెలులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ధవళ వర్ణంలో మెరిసిపోతున్న అశ్వంపై వీరుడిలా వచ్చాడు దుష్యంతుడు. పువ్వులా ఉన్న శకుంతలను చూశాడు. భ్రమరం ఆ కన్యను పువ్వని భ్రమించి వెంటపడడంలో అతిశయోక్తి లేదు అనుకుంటూ గుర్రంపై నుంచి అందంగా దూకి శకుంతలను సమీపించి, నన్నింతగా ఆకర్షించిన నీవెవ్వరబో, నీ పేరేమిటి? కాళింది కాళింది అన్న పిలుపు విని పొదరింటి నీడన పచ్చికపై పడుకున్న కాళింది కన్నులు తెరిచింది. గుర్రం లేదు, దుష్యంత మహారాజు లేడు, ఉపచారములు చేస్తున్న చెలులు లేరు. కమ్మని కళ చెదిరిపోయింది. కాళింది లేచి కూర్చుంది. కంఠసీమను అలంకరించిన పూలమాల ఎదపై సుతారంగా కదిలింది. పూలతో అలంకరించుకున్న కాళిందిని చూసి చిరునవ్వు నవ్వాడు సుధామ. అందమైన రకరకాల పూలను తెచ్చి ఒక దగ్గర అమర్చి చూసినంత హృదయంగా ఉంటుంది కాళింది. విచ్చుకున్న నందివర్ధనం లాంటి తెల్లని పాలభాగం, తెల్ల పుష్పం వంటి నాసిక, గులాబీ చెక్కిళ్ళు, మల్లె మొగ్గలను పోలిన తెల్లని పలువరుస, నాగమల్లిక వంటి చుబుకం, పద్మాలు కలువలు అవన్నీ కళ్ళ ముందుంటాయి. సుధామ తల ఎత్తి ఆకాశంలో సూర్యుని జాడ చూస్తూ, టైం ఎంతైందనుకున్నావు? ఇంకా ఇక్కడే కలలు కంటూ పూల పాన్పుపై పడుకున్నావా? అక్కడ మీ పెద్దనాన్న చక్రపాణి గారు చూస్తూ ఉంటారు, పరుగు తీయి. కాళిందికి కాలాన్ని గుర్తు చేశాడు. సుధామను చూస్తూ తీయగా నవ్వింది కాళింది. ఈ విశాల ప్రపంచంలో తనకెవరున్నారా అని తేరి చూస్తే కనుదోయి ముందు సుధామ పెదనాన్నలు నిలుస్తారు. సుధామ తోబుట్టువు కాదు, రక్తబంధువు కాదు, కానీ సుధామ అంటే తనకెంతో ప్రేమ. పెద్దనాన్న మీద లేని నమ్మకం సుధామ మీద ఉంది. సుధామ ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి చెలికాడు. సుమారు 25 ఏళ్ల వయసున్న సుధామ సుకుమారంగా అందమైన అమ్మాయిలా ఉంటాడు. విశాలమైన ఛాతీ, పొడుగాటి చేతులు, సన్నని నడుము, ఎర్రటి ఛాయలో ఉంగరాల జుట్టుతో చూడముచ్చటగా ఉంటాడు. తననే విస్ఫారిత నేత్రాలతో చూస్తున్న కాళిందిని, ఏంటి కొత్తగా చూస్తున్నావు? మురిపెంగా అడిగాడు. నువ్వు అందగాడివి సుధామా, నిజంగానా అంటూ అప్రయత్నంగా కాళింది కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆరాధ్య దేవత దగ్గర పూజారి కూర్చున్నట్లు కూర్చున్నాడు. 18 సంవత్సరాల కాళింది తన కాళ్ళ దగ్గర కూర్చున్న సుధామ నుదుటి మీద పడిన ముంగురులను సవరిస్తూ సరిచేసింది. చిరుగాలికి చెట్టు పైనుంచి పారిజాతాలు రాలి వారి మీద పడ్డాయి. ఆ దృశ్యం అపురూపంగా కనిపించింది కర్మసాక్షికి. కర్మసాక్షే కాదు, మరో జత కళ్ళు చూశాయి వారిని. ఏనాటి బంధం వారిది? కాళింది పుట్టింది పొత్తిళ్లలోని పాపాయిని ఆశ్చర్యంగా చూశాడు సుధామ. తెల్లటి పాప కాళ్ళు చేతులు ఆడిస్తుంటే తమాషాగా ఉండేది. మునసబు గారమ్మాయికి ఉన్న రబ్బరు బొమ్మ కంటే బాగుంది పాపాయి. ఆ బొమ్మ బిగుసుకొని ఉంటుంది, ఈ బొమ్మ కాళ్ళు చేతులు ఆడిస్తుంది. ఆ ఊ ఆ అని శబ్దాలు కూడా చేస్తుంది. అమ్మా, నేను ముట్టుకోవచ్చా అని అడిగాడు. పిచ్చి సన్నాసి అన్నట్లుగా నవ్వింది. పట్టుకోబోయిన తన చేతులు చూసుకున్నాడు, మురికిగా ఉన్నాయి. గబగబా వెళ్ళి సబ్బుతో శుభ్రపరచుకుని వచ్చాడు. అమ్మ, ఆ పాపాయికి పాలు పెట్టమంటే ఇంకా ఇష్టమయ్యింది. అమ్మా, ఈ పాప మనదేనా అన్నాడు. పిచ్చి సన్నాసి అన్నట్లుగా నవ్వింది అమ్మ. అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా నవ్వేస్తుంది. ఆ రోజు నుంచి కాళిందిని వదిలి ఆటలకు కూడా పోలేదు. కాళింది బోర్లా పడడం, దోగాడటం, నడక నేర్వటం ప్రతి ఒక్కటి అందరికంటే కాళింది కన్న తల్లి కంటే తనే ముందు చూశాడు. పాప ఎందుకు ఏడుస్తుందో, దేనికి నవ్విందో తనకు తెలుసు. కాళింది ఉంగా మాటలకు అర్థం తనొక్కడే చెప్పగలిగేవాడు. కాళింది బోసి నవ్వకు సుధామ శరీరం పులకించిపోయేది. కాళింది తల్లి నాగసుందరి ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఆరోగ్యం సరిగ్గా లేని భార్య అయినా ఎంతో ప్రేమతో చూసుకునేవాడు సుదర్శన్. తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని ఎప్పుడు విస్మరించేవాడు కాదు. అట్లాంటి భర్తను సంతోషపెట్టడానికి, సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది. తన అనారోగ్యాన్ని దాచుకోవాలనుకునేది. ఆ స్థితిలో భార్యను చూస్తే సుదర్శన్ హృదయం మూలిగేది. చక్కటిదే కాదు, సుగుణాల రాశిని భారీగా ఇచ్చి సరియైన ఆరోగ్యమివ్వని ఆ భగవంతునిపై కినుకగా ఉండేది.
ఆరోగ్యంతో యవ్వనంతో హుందాగా ఉన్న భర్త దరిచేరగా అతనికి సుఖం ఇవ్వలేని శరీరం వ్యర్థం అనుకునేది. అతనిని భరించే శక్తి ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకునేది. ఒక్కొక్కసారి నిస్సహాయురాలై భర్త చేతిలో వాలిపోయి మూగగా బాధపడుతూ భర్త చేతిని హృదయానికి చేర్చుకొని, డబ్బును భర్త చేతిలో ఉంచి, అలా తిరిగి రండి, నా దగ్గర మీరు పొందలేనిది మరెక్కడైనా దొరుకుతుందేమో కనుక్కోండి. పైకి ఊగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కడుపు నిండా అన్నం వండి పెట్టలేని తల్లి కొడుకు కడుపు మార్చుతుందా? ఏ హోటల్కో వెళ్ళి ఏ తినుబండారాలో కొనుక్కు తినమంటుంది. అలాగే ఏడ్వలేక నవ్విన నవ్వుకు సుదర్శన్ కళ్ళు చెమ్మగిల్లగా మౌనంగా ఆ డబ్బును తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. హృదయాంతరాల నుండి చీల్చుకొని వచ్చిన నిట్టూర్పును వదిలి కళ్ళు మూసుకుంది. తన మీద తనకే రోత కలిగింది. ఇందులో ఆశ్చర్యం లేదనుకుంది. బాధపడనవసరం లేదు. కొనకల నుంచి కన్నీరు కారటం తనకే తెలియదు. ఎంతసేపు తను పడుకుందో తనకే తెలియదు. చిరపరిచితమైన భర్త స్పర్శకు కన్నులు విప్పింది. పక్కన కూర్చున్న సుదర్శన్ ముఖం సూర్యరశ్మికి కందిపోయినట్లుగా ఉంది. ఆ కన్నుల్లో తృప్తి లేదు. కొంటెతనం తొంగి చూస్తూ ఉంది. చెరగని చిరుదరహాసం. తన భర్త, తన జీవిత భాగస్వామి పరిస్థితి దగ్గరకు వెళ్ళాడా? సుఖపడొచ్చాడా? అప్పుడే వచ్చేశాడేమి అని తలుచుకుంటూ రెప్పలను అల్లల్లాడించింది. నల్లటి పొడుగాటి రెప్పలను ముద్దాడుకుంటూ, నాగసుందరి, నువ్విచ్చిన పైకం పూలకు చీరకి సరిపోలేదు. ఆ బజారు మనిషికి ఇవ్వటానికి ఇక నా దగ్గర లేదు అంటూ తెచ్చిన పూలు భార్య జడలో తురిమి కొత్త చీర పైన వేసి భార్యను హృదయానికి చేర్చుకుని, నాగసుందరి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? భార్యకు భర్తకు ఒకటే ధర్మం. అందమైన మనసున్నదానివి. నీ దగ్గర పొందిన సుఖమే సుఖం. ఇంటి భోజనమే భోజనం. హోటల్ భోజనం ఎంత తిన్నా తిన్నట్లుండదని స్నేహితుడు చెప్పగా విన్నాను. అమృతం ఎంత కావాలి? చిన్న చెంచా చాలదా? మరొక్కసారి నన్ను పరిస్థితి దగ్గరకు వెళ్ళమని పణం ఇవ్వకు అన్నాడు. నాగసుందరి భర్త హృదయానికి అంటుకుపోయింది. తనకంటూ ఏదీ మిగిల్చుకోకుండా భర్తకు అర్పించుకుంది. ఆ కలయికలో దైవత్వం పొందినట్లయింది. ఎన్నడూ పొందని తృప్తి. శరీరం, మనస్సే కాదు, ఆత్మలు కూడా ఐక్యమైపోయిన వింత భావనలో ఆనంద పరవశులైపోయారు. ఆ క్షణాన వారి ప్రేమ ఫలించింది. వైద్యులు గాలి మార్పు అవసరం అన్నారు. అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని వదిలి ఆస్తి అమ్మేసి ఈ గ్రామానికి వచ్చి చేరుకున్నారు. గృహాన్ని కట్టి అన్ని సౌకర్యాలు అమర్చాడు. నాగసుందరి ఒక శుభగడియల్లో ప్రసవించింది. తన జీవితం సార్థకమైనట్లు గర్వంతో ఆమె కళ్ళు వెలిగిపోవడం చూశాడు సుదర్శన్. ఆమె కోసం, ఆమె ఆరోగ్యం కోసం వెనక ముందు చూడకుండా డబ్బు ఖర్చు చేశాడు. ఉన్నది తరిగిపోగా ఆ గ్రామంలో తనకున్న డిగ్రీతో బడిపంతులుగా చేరాడు. భార్య ఆరోగ్యం తప్ప ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితాన్ని గడిపేసాగారు. వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడే జోగులాంబ వారి పంచన చేరింది. జోగులాంబ అవసరం వారికి ఎంతైనా కావాలనిపించింది. ఆమె కొడుకు కొన్ని రోజుల్లోనే ఆ ఇంటి మనుషులుగా కలిసిపోయారు. అంతవరకు ఏ పేరు లేని జోగులాంబ కొడుక్కి సుధామ అని పేరు పెట్టి పిలిచాడు సుదర్శన్. నల్లగా ఉంటుంది. పల్లెలో పుట్టి పల్లెలోనే పెరిగిన దానిలా ఉంటుంది. పనిపాటల్లో రాటుదేరిన మనిషి. ఏమాత్రం నాజూకుతనం లేని ఆమెకు ఎర్రని ఛాయలో తీరైన కనుముక్కుతో తేనె రంగు కళ్ళతో ఆమె చాటున నిల్చున్న సుధామను చూస్తుంటే కొత్తగా వింతగా ఉండేది. నాగసుందరి ఆ మాటే సుదర్శన్తో అంటే, పార్వతి నలుపు, ఈశ్వరుడు తెల్లనివాడు, తండ్రి పోలిక వచ్చుండొచ్చు కదా, తల్లి కానీ తండ్రి కానీ అందమైన వారైతే చక్కని పిల్లలు పుడతారు అంటూ నవ్వాడు. నాగసుందరికి ఎందుకో అనుమానంగానే ఉండేది. మాటల్లో జోగులాంబ భర్త గురించి అడుగుతూ ఉండేది. అమ్మగారికి అబద్ధం చెప్పలేకపోయింది జోగులాంబ. అందరికీ చెప్పినట్లు, మొగుడు చచ్చినట్లు చెప్పలేకపోయింది. మా ఊరి దేవత పేరు నాకు పెట్టారు. మా అయ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరే ఉండేవాడు. భక్తులు వచ్చినప్పుడు పూజ చేసేవాడు. ఇల్లు వాకిలి ఆ గుడిలోనే. వారానికి ఒకసారి ఆ గ్రామం నుంచి పూజారి వచ్చి పూజ చేసి పోతూ ఉండేవాడు. ఆజానుబాహుడు, ఎర్రటివాడు, నున్నటి గుండు, నల్లటి పిలక, నుదుట నామాలు దిద్ది, నున్నటి శరీరంతో నడుముకు తుండు బిగించి ఏకదాటిగా మంత్రాలు చదువుతుంటే సాక్షాత్తు భగవంతుడిలాగే అగుపించేవాడు. భక్తితో బాపనయ్యకు నమస్కారం చేసేదాన్ని. జోగి బాగున్నావా అంటూ దీవించేవాడు. ఆ రోజు గుడి శుభ్రం చేసి పూజ ముగిసే వేళకు కారుమబ్బులు పరిగెత్తుకొచ్చాయి. పూజారిని గుడి నుంచి కాలు తీసి బయటకు పెట్టనీయలేదు ఆ వర్షం. ఆ రాత్రి పూజారికి శివరాత్రి అయింది. నాకు మొదటి రాత్రి అనుభవం అయింది. గుడిలోని అఖండ జ్యోతి మినుకు మినుకుమంటూ మాకు సాక్షిగా నిలిచింది. దేవుని నామాల అహర్నిశలు జపించే ఆ నోరు నన్ను స్పర్శిస్తుంటే పాపభీతి మరెక్కడుంటుంది. ఇష్టంగా లొంగిపోయాను.
అలాగా ఒక రాత్రి కాదు, మరెన్నో రాత్రులు గడిచిపోయాయి. గర్భం అని తెలిసి కూడా భయపడలేదు. అంతా ఆ భగవంతునికే వదిలేశాను. నాలో మార్పులు నా తండ్రి కనిపెట్టాడు, కానీ అడగలేక అడగకుండా ఉండలేక అదోలా చూసేవాడు. నా తండ్రి చూపులు నాకు భయం కలిగించేవి. ఆ రోజు నా గర్భం సంగతి పూజారికి చెప్పకుండా ఉండలేకపోయాను. నేను కామాన్ని జయించలేకపోయాను జోగి. నేను మామూలు మనిషినే, సన్యాసిని కాదు. కోరికలు నాలో కూడా ఉన్నాయి. భుక్తి కోసం వంశపారంపర్యంగా వస్తున్న ఉద్యోగం ఇది. నిన్ను పెళ్లాడితే నా కులం, మతం, నా ధర్మం, నా ఉద్యోగం అన్నీ పోయి భ్రష్టుడనైపోతాను. వెలేస్తారు. నాకు ధర్మపత్ని, పిల్లలు ఉన్నారు. వారి గతేమిటి? సుఖాన్ని పదే పదే కోరుకున్నాను. అప్పుడు అవన్నీ జ్ఞాపకం రాలేదు. పూజలు చేశాను, వ్రతాలు జరిపించాను, మరెన్నో పుణ్యకార్యాలు జరిపించాను. అప్పుడెప్పుడూ కలగని తృప్తి, సంతోషాలు నీ దగ్గర పొందాను జోగి. అప్పుడు నిన్ను కోరాను. ఇప్పుడు నిన్ను నా ధర్మపత్ని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ ప్రేమకు విలువ లేదే జోగి. అజ్ఞానురాలివి, అమాయకురాలివి. నా మాటలు నీకెలా అర్థమవుతాయి అంటూ తల మీద చేయి వేసి అప్రయత్నంగా దీవిస్తూ, జోగి తొందరపడి ఏమీ చెయ్యకు, మళ్ళీ కలుస్తానంటూ వెళ్ళాడు. మా మాటలన్నీ అయ్య విన్నట్లుంది. తెల్లవారక ముందే అయ్య నిద్రలేపాడు. మూటాముల్లే కట్టి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జాములో ఆ గుడిని, ఆ ఊరును వదిలి ఈ ఊరొచ్చాం. ఊరిలోకి వస్తూ ఉండగా అయ్య నా చేతి గాజులు, నుదుట బొట్టు చెరిపేశాడు. అయ్య పల్లెత్తు మాట అనలేదు. ఇదేంటి అని అడగలేదు. మరొక తండ్రి అయితే నేను చేసిన పనికి నరికేసేవాడు. అయ్య నేను చేసిన తప్పుకు విధించిన శిక్ష అని మౌనంగా అనుభవించాను. పాపం చిన్న వయసులో మొగుడు పోయాడని నా మీద జాలి చూపించారు. పని పాట ఇచ్చి ఆదుకున్నారు. నేను చేసింది తప్పే, క్షమించండమ్మా. ఈ రహస్యం నాతోనే పోవాలనుకున్నాను, మీరు చెప్పించారు అని తన కథ చెప్పింది. సుధామ పూజారి కొడుకు, అందుకే అలా ఉన్నాడని భర్తకు చెప్పింది. సుధామను అలా వదిలేయకూడదు, చదువు చెప్పించండి భర్తను కోరింది నాగసుందరి. సుధామ బాధ్యత తనకెలా వచ్చిందో సుదర్శన్ కాళిందికి చెప్పాడు. కాళింది నడక నేర్చింది మొదలు సుధామ వెంట తిరగటం మొదలుపెట్టింది. వాళ్ళు ఎక్కని చెట్టు లేదు, తిరగని చోటు లేదు. కాలువలు, పొలాల గట్లు, కొండలు, తోటలు అన్నీ వాళ్ల స్వంతం. తనకంటే చిన్నదైన కాళింది మాట వేదవాక్యం సుధామకు. సుధామ దగ్గర మాటలు నేర్చిన కాళింది అతనికే పాఠాలు చెప్పేది. కాళింది తెలివికి సుధామ అబ్బురపడేవాడు. మాస్టర్ని అడగలేని ప్రశ్నలను కాళిందిని అడిగి తెలుసుకునేవాడు. కాలం పరిగెత్తిపోతోంది. అది ఒకరి కోసం నిలవదు, తిరిగి చూడదు, వెనక్కి రాదు. గడిచిపోయిన కాలము బంగారు కాలం అనిపిస్తుంది. ఆ రాత్రి భర్తకు బిడ్డకు మధ్య పడుకున్న నాగసుందరి మరి సూర్యోదయం చూడలేదు. రాత్రి కలతలేని నిద్దురలో ఆ ప్రాణం మెల్లిగా లేచేపోయింది. సుదర్శన్ ప్రాణం లేని భార్యను దీర్ఘంగా చూశాడు. తనను అంతగా ప్రేమించిన భార్య ఇంక ఉండదు. తను మిగిలిన జీవితం ఒంటరిగా సాగించాలి. చివరికి తనది ఒంటరి బ్రతుకని దీనికి ఎప్పుడో తయారై ఉన్నాడు. ఏదో ఒక రోజున తన నాగసుందరి తనను విడిచిపోతుందని తెలుసు. నాగసుందరికి గుండె జబ్బు అని తెలుసుకున్నాడు. తనకు తెలిసిందని నాగసుందరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అంత జబ్బుతో ఇంతకాలం బ్రతకడమే ఆశ్చర్యమని డాక్టర్ అన్నారు. భర్త మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ, బిడ్డ మీద మమకారం ఆమెను ఇంతకాలం బ్రతకనిచ్చాయి. మనిషికి విల్ పవర్ ఉంటుందని చెప్పాడు. ప్రశాంతంగా శాశ్వత నిద్రలో ఉన్న నాగసుందరికి అంత్యక్రియలు జరిపించాడు. సుదర్శన్ ఏడ్వలేదు. మంచి చావునిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనకు అలాంటి చావునే ఇవ్వమని కోరాడు. జీవితం ఒకే పాటలా సాగిపోతే మానవుడు అదృష్టవంతుడే. మనిషికి ఎంతో తేడా. ఒక్కొక్కరికి పోలిక లేనట్లే ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క విధంగా మలచబడి ఉంటాయి. రెక్కలకు బలం రాగానే తల్లి గూడు వదిలి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోతాయి. తల్లి కొంగు పట్టుకుని తిరిగిన పిల్లలు వయసుతో పాటు తెలివితేటలతో పెరిగితే పర్వాలేదు. తల్లిని వదిలిన తను నిలబడగలను. తల్లి అండదండ అవసరం లేదని తెలుసుకుని తన మీద తనకు నమ్మకం కలిగిన నాడు లోకం తీరుతెన్నులు తెలుసుకోవాలన్న కుతూహలంతో తల్లిని వదిలి మరో ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఏ జాతి పక్షులు ఆ జాతిలో చేరినట్లు ఆడపిల్లలు ఒకవైపు, మగపిల్లలు మరోవైపు చేరిపోయి వారి ఆటపాటల్లో వారి వారి స్నేహితుల్ని ఏర్పరచుకొని వారి ధ్యాసలో వారుంటారు. కాళింది చనిపోయిన అమ్మను మర్చిపోయింది. అమ్మ కావాలనిపించినా నాన్న దగ్గర ఆ కొరత తెలిసేది కాదు. వయస్సుకు మించిన పుస్తకాలు చదివేది, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేది. స్కూల్లో తన తోటి అమ్మాయిలతో స్నేహం కట్టేది. సుధామ వయసుతో శరీరం ఎదిగినా మనసు పెరగనట్టు ప్రవర్తించేవాడు. ఎప్పుడూ కాళిందిని అంటిపెట్టుకుని తిరిగేవాడు. కాళింది షోకు చేసుకుంటే తదేకంగా చూసేవాడు. తనలాగే పౌడర్ కొట్టుకుని బొట్టు పెట్టుకుని పొడుగ్గా ఉన్న జుట్టుకు రిబ్బన్ కట్టేవాడు.
అతని వేషం చూసి కాళింది పకపక నవ్వితే అది చూసి సంతోషపడేవాడు. కాళింది వేసుకున్నట్లు జాకెట్టు పావడ కట్టుకోవడానికి కుతూహలం పడేవాడు. ఆటకలా వేషం వేసుకున్నాడని అందరూ నవ్వేవారు. చివరికి జోగులాంబ వచ్చి జుట్టు చెరిపి రిబ్బన్ లాగేసి ఏమిటి ఆడంగి వేషాలు అని తిట్టేదాకా అలాగే ఉండేవాడు. మగవారి స్నేహం ఇష్టం లేనట్లు వారికి దూరంగా ఉండి ఆడవారి స్నేహం కోరుకునేవాడు. ఎప్పుడు వారి మధ్య ఉండి వారితో కబుర్లు చెప్పేవాడు. సుధామ ప్రవర్తన జోగులాంబకు వింతగా ఉండేది. ఎప్పుడు ఆడంగి సిద్ధలా ఆడపిల్లలతో నీకేం పనరా, మగాడివి అలా బయటికి వెళ్ళి తిరిగి రారాదు అని ఇంటి నుండి బయటికి గెంటేది. అబ్బాయిలాడే చెడుగుడు బదులు అమ్మాయిలాడే తొక్కుడు బిళ్లపై ఆసక్తి చూపించేవాడు. కొడుకులోని విరుద్ధభావం జోగులాంబకు భయం గొల్పేది. పెళ్లి కాకుండానే తల్లి అయిన రోజున కూడా భయపడలేదు. ఆజానుబాహు పూజారి తనలో ఉండిపోయాడని, తన కడుపు పంట చూసుకోవాలని కడుపు తీపితో ఉన్న ఊరు వదిలొచ్చారు. పెళ్లి కాకుండా విధవ అయ్యింది. దేనికి, ఎవరి కోసం? జోగులాంబకు నిద్ర దూరమైంది. కన్నార్పకుండా నిద్రపోతున్న కొడుకును చూసేది. ఏపుగా ఎదిగిన కొడుకులో మగతనాన్ని వెతికి పట్టుకోవాలనుకునేది. తన అనుమానం నిజమైతే తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా? అన్నీ తెలిసిన సుదర్శన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. పంతులయ్యా, దేవుని గుడిని పడకగదిగా వాడుకుని పాపం చేశాం. కామంతో కన్నులకు పొరలు కమ్మాయి. నా పాపం నా బిడ్డకు తగలదు కదా అంటూ తన మనోభీతిని చెప్పుకుంది. నేల మీద గువ్వల ఒదిగి కూర్చున్న జోగులాంబను చూశాడు. ఆ తల్లి ఆవేదనను గుర్తించాడు. కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుని తిరిగి పెట్టుకుని కాసేపేవో ఆలోచనలో పడిపోయాడు. ఒకనాటి పుణ్యకార్యాలు మరో కాలంలో పాపం ఎలా అవుతుంది? మొదట దేవాలయాలు సంభోగాల కోసమే నిర్మించినవి అంటారు అంటూ జోగులాంబకు ఊరట వాక్యాలు చెప్పి మనసును కుదుటపరిచాడు. సుధామ గురించి నువ్వేమీ దిగులు పడకు. ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. సృష్టిలో ఏది నిరుపయోగం కాదు. భగవంతుని సృష్టిలో ఏది అనుకూలమో అది జరిగి తీరుతుంది. ఆయన లీలలు ఎవ్వరికీ అర్థం కావు అని కర్మ సిద్ధాంతం చెప్పి ఆమెను ఊరడించి పంపాడు. కానీ సుధామ స్థితికి అతని హృదయము మూలిగింది. పోను పోను సుధామ తన బలహీనతను తెలుసుకున్నాడు. తన బలహీనత్వం తనకంటే ముందు లోకులకే తెలుసు. హేళన చేసేవారు. 7వ క్లాస్లో చదువుకు స్వస్తి చెప్పాడు. మగ ఆడ జాతి కాక దేనికి పనికిరాని మరో జాతిని సృష్టించావా భగవాన్? అది నీకు ఆనందదాయకమైతే మాకా తృప్తి చాలు. ఈ నీచమైన అవమానకరమైన బ్రతుకు బ్రతికేస్తాను అని విలపిస్తుంటే కాళింది వచ్చి దగ్గర కూర్చుని ఉంగరాల జుట్టున్న తలపై చెయ్యి వేసి నిమిరింది. ఎర్రబారిన కళ్ళతో ఆ చిన్నారి కాళిందిని చూశాడు. సుధామా, ఏడుస్తున్నావా? ఎందుకు? ఏడవడం పిరికితనమని తెలియదా? ఇప్పుడు నీకేం తక్కువైంది? నువ్వు దేనికోసం పుట్టావో, ఏ మహత్కార్యం చేయవలసిందో మనకేం తెలుసు? మన జీవితం మన చేతుల్లో ఉంది సుధామా. ఈ సృష్టినే తారుమారు చేయవచ్చు. నీకు తెలియదా సుధామా? మహాభారతానికే బన్నె తెచ్చిన అర్జునుడు వీరుడు. బృహన్నల అన్న పేరుతో పేడిగా జీవించలేదా? గొప్ప నాట్యాచారుడిగా పేరు పొందలేదా? శిఖండిని ఎవ్వరైనా మర్చిపోగలరా? అంటూ ఎన్నో విధాల సుధామను ఓదార్చింది. ఆ చల్లని మాటలతో హృదయ వేదన చల్లారిన మరలా అశాంతి చెలరేగి మనసు అల్లకల్లోలమైపోయేది. మనసు పరిపరి విధాలా పరుగులిడేది. అలాంటి స్థితిలో ఇక ఆ ఊర్లో ఉండలేక ఇల్లు వదిలి పారిపోయాడు. ఎప్పుడూ వెన్నంటి ఉండే సుధామ ఒక్కసారి మాయమైపోయినట్లు వెళ్ళిపోతే కాళిందికి దిగులు వేసింది. ఎదుట ఉన్న పుస్తకంలో అక్షరాలు కన్నీటి పొరలో మసకబారిపోయినవి. సుధామ లేని లోటేమిటో తెలిసొచ్చింది. తన స్నేహితుడే కాదు, తన భక్తుడు, సేవకుడు, సోదరుడు అన్నీ అతనే. మనోవేదనతో జ్వరం వచ్చి జ్వరంలో సుధామను కలవరించసాగింది. చదువు ఇచ్చిన జ్ఞానంతో వాడు తనకు దేవుడిచ్చిన అన్యాయానికి బాధపడుతున్నాడు. చదువు లేని మొద్దు అయితే బండగా బ్రతికిపోయేవాడు. ఒక్కొక్కసారి మానవుడికి చదువు జ్ఞానం లేకపోతేనే మేలు, లేకుంటే ఇన్ని బాధలుండేవి కావు అని అనుకుంటూ రేడియోల్లో పత్రికల్లో సుధామా, నువ్వు లేని బెంగతో కాళిందికి జ్వరం వచ్చింది, నిన్నే కలవరిస్తుంది. నువ్వు వస్తే కానీ కాళిందికి జ్వరం పోదు. ఎక్కడ ఉన్నా వస్తామని కోరుకుంటున్నాను అని సుదర్శన్ ప్రకటన చేశాడు. సుధామను చూస్తూనే మంత్రం వేసినట్లు కాళింది జ్వరం మాయమైపోయింది. ఆ గదిలోంచి సుధామ కాళింది నవ్వులు వినిపించి జోగులాంబ కన్నీళ్లు తుడుచుకుంది. కాళింది సుధామలు దీర్ఘంగా చర్చలు సాగించేవారు. బయట ప్రపంచం ఎంతగా కుళ్ళిపోయిందో, మగవాళ్ళు ఎంత అసహ్యమో సుధామ కాళిందికి చెప్పాడు. ఏమైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుదాం, కొత్త ఊర్లో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నాడు. సుధామకు పని చూపిస్తానని ఇంటికి తీసుకువెళ్ళిన పెద్ద మనిషి భార్య పుట్టింటికి వెళ్ళిందని
నేరుగా పడగదికి తీసుకువెళ్ళాడు. నాది ఎంత దౌర్భాగ్యపు బ్రతుకో చూశావా కాళింది చెప్పాడు. బయట ప్రపంచంలో తను విన్నవి కన్నవి చెప్తుంటే కళ్ళు విప్పారించి వినింది. అన్నీ విని సుధామ, మన క్యారెక్టర్ను మనం మలుచుకోవచ్చు, అది మన చేతుల్లో ఉంది. విల్ పవర్ ఎంత పనైనా చేస్తుంది. మనము ఈ జీవిత నాటక రంగంలో ఆటబొమ్మలం. మన కోసం మనం యాక్ట్ చేయొచ్చు. ఒక మనిషి సినిమాలో పలు రకాల పాత్రలను పోషించి మెప్పించుతాడు. అదేవిధంగా నువ్వు యాక్ట్ చేయాలి. సుధామ, నేను చెప్పింది నువ్వు శ్రద్ధగా విను. నువ్వు మగవాడివి. మగవాడినని పదే పదే గుర్తు తెచ్చుకోవాలి. ఆ కులుకుమాని మగవాడిలా నడవడం మాట్లాడడం చెయ్యాలి. యాక్ట్ చెయ్యి, అదే అలవడుతుంది. నీ బలహీనత చూసిన వాళ్ళందరికీ తెలిసిపోయేలా ప్రవర్తించక అని చెప్పి నేర్పించింది. పొడుగాటి వెంట్రుకలను కత్తిరించి చక్కటి మగవాడి క్రాఫ్ట్ పెట్టించింది. ఇంట్లోనే ప్రైవేట్ పరీక్షలకు కట్టమని ప్రోత్సహించింది. సుధామ తన శాపగ్రస్తమైన జీవితం వ్యర్థమనుకున్నాడు. ప్రపంచమంతా చీకటిగా, బ్రతుకే చేదుగా అనిపించి ప్రాణాలనే తీసుకోవాలనుకున్నాడు. కానీ కాళింది ప్రేమ తనకు బలాన్నిచ్చింది. తనకు కావలసిన వారు ఆత్మీయులు ఉన్నారు. తను లేకపోతే దుఃఖపడే స్నేహమై ఉంది. ఈ జీవితానికి ఆ వరం చాలని తనను తాను సంభాళించుకున్నాడు. కాళింది సహకారంతో మెట్రిక్ పాస్ అయ్యాడు. కొత్త ఉత్సాహంతో ఇంటర్ పరీక్షలు రాయాలనుకున్నాడు. కాళింది ఇంటర్ పాస్ అయింది. బిఏలో చేరే ప్రయత్నంలో ఉండగా సుదర్శన్ జబ్బు చేసి అకస్మాత్తుగా చనిపోయాడు. కాళింది కంటికి కటిక చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. సుదర్శన్కి ఉన్న ఒక్కగానొక్క అన్న చక్రపాణి, తమ్ముడు కూతురు కాళింది బాధ్యత పైన పడింది. ఆ ఇద్దరి అన్నదమ్ముల మధ్య రాకపోకలట్టే లేకపోయినా కర్మకాండలకు శుభకార్యాలకు కలుసుకోక తప్పదు కదా. చక్రపాణి స్వతహాగా సహృదయుడు, బంధుప్రీతి గలవాడు. అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. భార్య సత్యభామ దర్జా మనిషి, ఆడంబరాలు ఎక్కువ. ఆమె ఇచ్చే పార్టీలు డిన్నర్లు వల్లనే పేరు తెచ్చుకుంది. గొప్ప స్నేహితులను ఏర్పరచుకుంది. వెనక లక్షలు లేకపోయినా లక్షాధికారులతో సరితూగాలనుకుంటుంది. ఆ దర్జాల్లో తిరుగుతూ పిల్లల్ని సొసైటీ పక్షుల్లా పెంచింది. సత్యభామ తండ్రి బాగా ఉన్నవాడు, చాదస్తుడు. ఆడపిల్లల్ని కాలు బయట పెట్టనిచ్చేవాడు కాదు. పెళ్ళైన రోజు నుండి సత్యభామ విజృంభించింది. తను చెయ్యాలనుకుని చేయలేనివన్నీ తన ముద్దుల కూతురు యామినికి నేర్పింది. నాట్యం, సంగీతాలలో ప్రావీణ్యం గల యామిని బిఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తన కోసం, తన పిల్లల కోసం వెనక ముందు చూడకుండా ఖర్చు చేస్తుంది సత్యభామ. సంవత్సరానికి ఒకసారి ఇంటిని కొత్తగా డెకరేట్ చేస్తుంది. కొత్త ఫర్నిచర్ మారుస్తూ ఉంటుంది. కారు లేందే కాలు బయట పెట్టదు. డ్రెస్లో ఉన్న డ్రైవర్ ఎప్పుడూ అటెన్షన్లో ఉండాలి. ఆమె టేస్ట్కి ఫ్రెండ్స్ అబ్బురపడేలా చేస్తుంది. తమ స్థితిగతులేమిటి, ఆర్థిక పరిస్థితులేమిటి, భర్త ఏం చేస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నాడని ఎప్పుడూ ఆలోచించదు. భార్య అవసరాలు గొంతెమ్మ కోరికలని తెలిసినా అవి తీర్చడానికి ఆయన ప్రయాసపడేవాడు. ఆ భార్యను కట్టుకున్న రోజే తన ఉద్యోగం సద్యోగంతో వచ్చే జీతం రాళ్లు సరిపోవని గ్రహించాడు. ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కాంట్రాక్టర్గా మారి తంటాలేవో పడుతూనే ఉన్నాడు. కాళింది బాధ్యత వద్దనుకున్నా తప్పదు, తను తీసుకోవాలని. ఆ ఇంటి వ్యవహారాలు చక్కబెట్టాలి. తమ్ముడికి ఆస్తిపాస్తులు ఏమున్నాయో తెలియదు. లేనిపోని కొత్త చిక్కులు చికాకులు మెడకు తగులుకుంటాయేమోనని భయంగా వెళ్ళాడు. ఆస్తి ఉన్నవాడి కంటే అప్పు లేనివాడే అదృష్టవంతుడు. లక్షల మీద వ్యాపారం ఉన్న పీకల వరకు అప్పులున్నాయి. బడిపంతులుగా నిరాడంబరుడిగా బ్రతుకుతున్న సుదర్శన్కి ఏ అప్పు లేదు. చెప్పుకోదగ్గ ఆస్తి ఇల్లు మాత్రమే. వచ్చే నెల జీతంలో బొటాబొటిగా గడుపుకుంటూ ఏ వ్యవహారాల్లో చిక్కులు లేకుండా చేశాడు. అన్ని కాగితాలు చక్కగా శుభ్రంగా ఫైల్ చేస్తున్నాయి. అంత మంచి ఇల్లు ఏ పట్టణంలోనూ అయితే 2 లక్షల విలువ చేస్తుంది. ఆ ఇల్లు విలువగలదైనా ఖరీదు కట్టి ఎవ్వరూ కొనుక్కోవటం లేదు. గ్రామంలో ఉండడం వలన విలువ లేకుండా పోయింది. కాళింది ఒక్కతే ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ఆ ఇల్లు అమ్మేసి వచ్చిందేదో తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. పెద్దనాన్న, అమ్మ నాన్నల జ్ఞాపక చిహ్నం ఈ ఇల్లు ఉండనివ్వండి. అమ్మొద్దు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను. జోగులాంబ ఉంది, సుధామ ఉన్నాడు, నాకేం భయం లేదు, మీరు దిగులు పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్పింది. కాళింది ధైర్యానికి అబ్బురపడ్డాడు. కాళింది ఉంటానన్నా తను ఉంచలేకపోయాడు. కాళిందిని తీసుకుని పోయి బిఏలో చేర్చాలి. చదువులో ఉండగా అమ్మాయి భవిష్యత్తు చక్కదిద్దవచ్చు ఎన్నో చెప్పి కాళిందిని ప్రయాణం కట్టించాడు. జోగులాంబ కూడా అతని మాటల్ని బలపరిచింది. ఆ ఇంటిని పంచాయతీ ఆఫీస్కి అద్దెకిచ్చి ఆ అద్దె జోగులాంబకు వచ్చేలా చూసి ఆ ఇంటిని జోగులాంబకు అప్పగించింది. కాళింది బాధ్యత తనదిగా ఎంచిన సుధామ కాళింది వెంట ప్రయాణమైనాడు. సత్యభామ సుధామను ఎలా ఆహ్వానిస్తుందో కాళిందిని స్వీకరించక తప్పదు. ఏ అడ్డు చెప్పలేదు. సుధామను స్వతంత్రించి తీసుకువెళ్ళటానికి వెనకాడుతుంటే మీకు భారంగా ఉండను,
నాకేదైనా ఉద్యోగం చూపించండి చాలు అన్నాడు తల వంచుకొని. ఏం ఉద్యోగం చేస్తావు? నీ చదువుకేం వస్తుందని? ఏదైనా చేస్తాను అన్నాడు. సుధామ లేకపోతే కాళింది వచ్చేలాగా లేదని ఆలోచించి ఇద్దరిని తీసుకొచ్చాడు. వచ్చిన రోజే సుధామను ఆ ఇంట్లో గుమాస్తాగా పెట్టాడు. గుమాస్తా అంటే బల్ల దగ్గర కూర్చొని లెక్కలు రాసే పని కాదు, ఆ ఇంటి పనివాడుగా చేరాడు. అమ్మగారు అయ్యగారు ఇంట్లో వాళ్ళు చెప్పే పనులు చక్కగా చేయడం. వచ్చిన రెండో రోజుకంతా ఆ ఇంటివారు ప్రతి పనికి సుధామ మీద ఆధారపడసాగారు. కాళింది దగ్గరుంటే కాలమే తెలియదు సుధామకు. పొద్దు మిటమిటమంటుంది. నా కడుపు నకనకలాడుతుంది. నువ్వేమైనా తిన్నావా లేదా? పగటి కలలతో కాలక్షేపం చేస్తున్నావా? రారా, మా ఛాయాదేవి ఏం పెట్టిందో చూద్దాం అంటూ లోపలికి వెళ్తుంటే సుధామ, చెట్టు క్రింద భోంచేద్దాం మురిపెంగా అంది. నీ మాట ఎప్పుడు కాదన్నాను అన్నట్లుగా చూసి ఇంట్లోకి వెళ్ళాడు. సుధామ వచ్చే లోపల అరటాకులు కోసుకొచ్చి పంపు దగ్గర కడిగి తెచ్చి మెత్తటి గడ్డి మీద కూర్చుంది. సుధామ నవ్వుతూ క్యారియర్ తెచ్చి ఒక్కొక్క గిన్నె విప్పుతూ ఆహా ఆహా అంటూ చప్పరించసాగాడు. ఈరోజు ఇన్ని స్పెషల్స్ ఉన్నాయేం? గుమాస్తాకి చివరి మెతుకుల్లా లేవే, హాట్ ప్లేట్లో పెట్టినట్లు అవి వేడిగా ఉన్నాయి. మీ వంటావిడ చాలా దయగల తల్లిలాగే ఉంది అంటూ సుధామ వడ్డిస్తూ ఉంటే ఒక్కొక్కటి రుచి చూస్తుంది. తంతే బూరెల గంపలో పడినట్లుంది మన పని. ఆ వంటావిడ దయగల తల్లి కాదు, గయ్యాళి గంప. కానీ నేనంటే ఎందుకో ఇష్టం చూపిస్తుంది. సుధామ అంటూ పని ఉన్నా లేకపోయినా వంటగదిలోకి పిలుస్తుంది. అలా చెప్తున్నప్పుడు సుధామ ముఖం అప్రియంగా ఉంది. తింటూ ఆగి సుధామ వైపు చూసింది. పుష్టికరమైన ఆహారం శరీరానికి కష్టం కలిగేసరికి సుధామ శరీరం గట్టిపడినట్లుంది. ఛాయాదేవికి వయసు ఎంత ఉంటుంది? 25 సంవత్సరాలు ఉంటుంది. సుధామ, ఛాయ నిన్ను ప్రేమిస్తుంది. పకపక నవ్వుతూ, నిన్ను ప్రేమించినంతకాలం మనకి ఫస్ట్ క్లాస్ భోజనం దొరుకుతుంది. వేస్తే వంటగదిలోనే పాగా వెయ్యాలి. సుధామ, అలా భయంగా చూడకు. అందమైన యువకుడిని ప్రేమించడం సహజం కదా. నిన్నే. నువ్వు మగవాడినని మర్చిపోతున్నావు సుధామ. ఆ ఛాయ దగ్గర ఆడంగి చేష్టలు చెయ్యకు సుమా. కళ్ళు దించుకున్న సుధామ తల ఊపాడు. సుధామను చూస్తూ ఉంటే గుండె ఎలాగో అయిపోయింది. ఇలాంటి శాపగ్రస్తుడిని పుట్టించడం భగవంతుని ఉద్దేశం ఏమిటో. వస్తున్న నిట్టూర్పు నాపుకుంటూ, ఆ ఇంట్లో విందు చేస్తున్నారా అని మాట మార్చి అడిగింది. ఇక ఆ ఇంట్లో ఎప్పుడూ విందులే. రేవతీదేవి ఒక్కగానొక్క కొడుకు సమీర్ విదేశాల్లో చదువుకున్నాడు. ప్రపంచమంతా తిరిగొచ్చాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాలన్నీ ఇక అబ్బాయి గారికి అప్పచెప్తారట. ఇంటి నిండా పిల్లలున్నా తరగని స్థితిమంతులు. కానీ ఒక్కడే కొడుకు. చూసావా దేవుడి లీలలు? కాళింది తింటూ సుధామ చెప్పింది వింటూ రమ్యమైన హర్మ్యం వైపు భవంతి చుట్టూ చూసింది. 5 ఎకరాల తోట మధ్యలో అందమైన భవంతి. ఎంతమందినైనా ఇముడ్చుకోగలదు. కానీ ఉన్నవాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రేవతీదేవి, ఆమె భర్త ఈశ్వర్ ఉన్న ఒక్క కొడుకు ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటాడు. వారు కాక రేవతి అత్తగారు మాయాదేవి, మామ గోపాలరావు గారు ఉంటున్నారు. పై అంతస్తంతా అద్దాలతోనే బిగింపబడి ఉంది. ఆ ఇంటిని అద్దాల మేడ అని కూడా పిలుస్తారు. అద్దాల మేడ అంటే ఏ కూలివాడైనా నేరుగా ఆ ఇంటికి తీసుకొస్తాడు. ఆ ఇంట్లో ఇంకా వృద్ధులైన మాయాదేవి పెత్తనం నడుస్తూ ఉంది. ఆమె గోపాలరావు గారి అంతరంగమే. పెళ్లినాటి నుండి ఆమెకు తెలియకుండా స్వతంత్రించి ఏ పని చెయ్యడు. పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రతి మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే గోపాలరావు గారు ₹1,00,00,000 మీద వ్యాపారం నడపగలుగుతున్నాడంటే దాని వెనుక మాయాదేవి శక్తులు పనిచేయడం వల్లనే అని చాలామందికి తెలుసు. ధర్మరాజ్ జమీందారీ వంశస్థుడు. అతని కాలంలో జమీందారీ పోయింది. జమీందారీతో పాటు అతనికున్న బిరుదులు వదులుకొని చేరుకున్నాడు. లక్ష్మీపుత్రుడు. పట్టిందల్లా బంగారమే అయింది. తాత ముత్తాతలు జమీందారులే. మహారాజుల రారాజుల కొడుకులలాగా అతని బారిస్టర్ చదువు విదేశాల్లో జరిగింది. తనకు జరిగినట్లుగానే తన కొడుకు మహేంద్రని విదేశాలకు పంపాడు. విదేశాల్లో తనకున్న పలుకుబడితో స్నేహితుల ద్వారా ఎగుమతి దిగుమతి వ్యాపారం సులువైంది. ఊరికొక్క సినిమా హాల్ కట్టించాడు. బోలెడంత లాభాలు రాసాగాయి. కొడుకు పేరుతో ఆ పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ వారివే. స్వదేశాలకు తిరిగిపోయి ఇంగ్లీష్ వారి బిల్డింగ్స్ కొన్నాడు. డబ్బంతా ఒక దగ్గర బంధించి పెట్టక వచ్చింది వచ్చినట్లు వ్యాపారంలో పెట్టి అభివృద్ధి చేయసాగాడు. ధర్మరాజు దగ్గర గుమాస్తాగా చేరిన గోపాల్ చాకచక్యంతో మేనేజర్ పదవిని సంపాదించి గోపాలరావు అయ్యాడు. ధర్మరాజు కొడుకు మహేంద్ర గవర్నర్ పిల్లలతో ప్రెసిడెంట్ పిల్లలతో తిరుగుతుంటే గోపాలరావు తన కొడుకు ఈశ్వర్ను ధర్మరాజు ఇంట్లో ప్రవేశపెట్టాడు. ధర్మరాజు పెద్ద కూతురు రేవతితో స్నేహం ప్రోత్సహించాడు. మాయాదేవి పేరంటం పండగ నోములనో
ఏదో ఒకదానికి రేవతిని ఇంటికి పిలుచుకుని పోయేది. తల్లి ప్రేమెంతో ఒలకబోసేది. ధర్మరాజుకు అందులో తప్పేమీ కనిపించలేదు. విదేశాల్లో తిరగడం వల్ల విశాలమైన భావాలే ఉండేవి. మాయాదేవి ఉపాయంగా ప్రేమలో పడడానికి అవకాశాలు, వాతావరణాలు అనుకూలంగా ఉండేటట్లు చేసింది. ఏకాంతాన్ని కావాలని కల్పించేది. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు ఒకరివైపు ఒకరు ఆకర్షింపబడడం సహజం. ఆకర్షణ ప్రేమలో పడడానికి మరెంతో కాలం పట్టలేదు. రేవతి ప్రేమించిన వాని వలలో సులభంగా చిక్కుకుపోయింది. వివాహం చేయుటకు తొందరపడసాగారు. మేనేజర్ కొడుక్కి రేవతీదేవినిచ్చి చేయరని భయపడింది మాయాదేవి. ఒకప్పుడు మహారాజు మనవడు అతనితో వియ్యమందడానికి ఇష్టపడుతుంటే కాదని మేనేజర్ కొడుక్కిస్తాడా? ధర్మరాజుకు తెలిస్తే ఊరుకుంటాడా? ఉన్న పళంగా కూతుర్ని ఏ అమెరికాకో లండన్కో పంపేస్తాడు. ఇండియాకు రానివ్వడు. అప్పుడు అతను ఇంతగా వేసిన ప్లాను వ్యర్థమైపోతుంది. రేవతికి తండ్రికి ఎదురు మాట్లాడే శక్తి, ధైర్యము లేవు. మెత్తటి పిల్ల, స్వతహాగా ఆలోచించుకునే తెలివితేటలు కలదైతే మనం పన్నిన పన్నాగంలో అంత సులభంగా పడిపోదు. పిచ్చి పిల్ల అని గోపాలరావు, మాయాదేవి మాట్లాడుకున్నారు, సంప్రదించుకున్నారు. నిజంగానే ప్రేమించిన ఈశ్వర్ రేవతిని తనతో వచ్చేయమన్నాడు. ఇక వదిలి ఒక్కరోజు కూడా ఉండలేనన్నాడు. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నాడు. ఈశ్వర్ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. కానీ తండ్రిని వదిలి చెప్పా చేయకుండా రాత్రికి రాత్రి పారిపోలేకపోయింది. నాన్న పరువు, తరతరాలుగా వస్తున్న వంశమర్యాద ఒక్క పనితో తుడిచిపెట్టుకుపోతాయి. ముద్దుగా ప్రేమగా అన్నీ ఇచ్చి పెంచి కావలసినంత స్వేచ్ఛనిచ్చిన తండ్రిని దగా చేయలేననుకుంది. తమ్ముడైనా దేశంలో లేడు. తండ్రిని ఒంటరిగా అలా వదిలివేయలేదు. వృద్ధుడైన తన తండ్రికి ఆ శిక్ష వేయలేకపోయింది. అతనితో లేచిపోవడానికి అంగీకరించలేదు. పులి కడుపున కుక్కలు పిల్లులు పుట్టవు కదా అని ఒకరిని ఒకరు చూసుకున్నారు మాయాదేవి, గోపాలరావులు. ఒకరోజు ప్రేమపాసంలో ఒకరి కౌగిలిలో ఒకరు ఆదమర్చి ఉండగా చూసిన మాయాదేవికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఈశ్వర్ రేవతులు అలా ఉండడం మొదటిసారిగా చూసినట్లు విభ్రాంతి నటిస్తూ గోపాలరావును పిలుచుకొచ్చి చూపించింది. అంతకంటే భయాందోళనలకు గురి అయిన గోపాలరావు గావు కేక పెడుతూ కొడుకును పిలిచాడు. అంత కోపంలో తండ్రిని ఎప్పుడూ చూడని ఈశ్వర్ బిత్తరపోయాడు. భయపడి రేవతిని వదిలాడు. ఈశ్వర్, నీకు నేను పెట్టిన పేరుకు తలవంపులు తెస్తున్నావు, ఏం పని చేస్తున్నావురా అని గద్దించి అడిగాడు. తలవంపులు తెచ్చే పని నేనేం చేయలేదు నాన్నగారు. రేవతి నేను ప్రేమించుకున్నాం. మీరు అనుమతిస్తే భార్యాభర్తలమవుతామన్నాడు. ఎంత మాట కూసావురా గాడిద. నీకు చదివించిన జ్ఞానం ఇదేనా? తారతమ్యాలు లేకుండా ప్రేమించడమేనా? నువ్వెక్కడా, రేవతి ఎక్కడా? బుద్ధి గడ్డి తినిందా? మన యజమాని కూతుర్ని ప్రేమించే హక్కు తాహతు నీకు లేదురా. భగవంతుడు లాంటి ధర్మరాజు గారికే నువ్వు అన్యాయం చేద్దామని అనుకున్నావా? ధర్మరాజు నీకు యజమాని, నాకు కాదు. భూస్వాములు బానిసల కాలం పోయింది నాన్న. ఇది జమీందారుల రాజుల కాలం కాదు నాన్న, పౌరుషంగా తలెగరేసి అన్నాడు ఈశ్వర్. ఎంత మాట అన్నావురా బడా చోర్ అంటూ గోడకున్న కొరడా తీసుకుని కన్న కొడుకని చూడక కొట్టసాగాడు. అడ్డం వచ్చిన మాయాదేవిని నెట్టేశాడు. మేనేజర్ గారు అంటూ ఏడుస్తున్న రేవతి వైపు చూడనే లేదు. ఈ రభస చూస్తున్న గోపాలరావు నమ్మిన బంటూ గుమాస్తా ఇంద్రజిత్ ఎప్పుడు వెళ్ళాడో కానీ ధర్మరాజు గారిని తీసుకొచ్చాడు. మహాప్రభో, మీరు రాకపోతే గోపాల్ అయ్యగారు కొడుకుని చంపేస్తాడని మొసలి కన్నీరు వదిలాడు. హుటాహుటిన వచ్చిన ధర్మరాజు కాళ్లవైపు ఈశ్వర్ని నెట్టాడు. చొక్కా చిరిగిపోయి రక్తపు చారలతో ఉన్న ఈశ్వర్ని, సగం మూర్ఛలో ఉన్న మాయాదేవిని, బీత హరిణిలా ఉన్న రేవతిని, కొరడాతో క్రోధమూర్తిలా ఉన్న గోపాలరావుని చూశాడు. గోపాలరావు, ఏమిటిదంతా? గంభీరంగా అడిగాడు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడు కదా నా కొడుకు. మీరు ఏ శిక్ష విధించినా సరే తల వంచుకొని చేతులు కట్టుకొని నిల్చున్నాడు గోపాలరావు. పెద్ద కూతురు రేవతి వైపు చూశాడు ధర్మరాజు. నాన్నగారు, నేను ఈశ్వర్ ప్రేమించుకున్నాం. హెచ్చుతగ్గులు తెలియలేదు. మా మనసులు ఒకటైనాయి. మేనేజర్ కొడుకని ఈశ్వర్ను ప్రేమించడం తప్పైతే నన్ను శిక్షించండి నాన్నగారు అంటూ గోపాలరావు చేతిలో ఉన్న కొరడా తీసుకుని ధర్మరాజు ముందుకు చాచింది. నువ్వు హద్దు మీరి ప్రవర్తించావా తల్లి? మీకు అవమానం కలిగించే పనులు చేయలేదు. నిర్భయంగా నాన్నగారి వైపు చూస్తూ పలికింది. ఈశ్వర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును అన్నట్లుగా తల ఊపింది. మనకున్న ఆస్తి ఐశ్వర్యాలు లేవు. ఎందులోనూ మనతో సరితూగలేరు. అతనితో నువ్వు జీవితాంతం గడపగలవా? ఆ నమ్మకం, ఆ ధైర్యం నీకున్నాయా? ఇదివరకు ఏ కాస్త అనుమానం ఉన్నా కొరడా దెబ్బలన్నీ మౌనంగా భరించిన ఈశ్వర్ని పూర్తిగా నమ్మింది. ఇతనితో ఇప్పుడు లేచిపోవడానికి కూడా వెనుదీయలేదు. ధైర్యం కాదు నాన్నగారు, ప్రేమించిన వారిని భర్తగా పొందినందుకు అదృష్టంగా భావిస్తాను. గోపాలరావు గారు, ముహూర్తం పెట్టించండి. నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి వివాహం చేస్తానని
రేవతి చేయి పట్టుకుని ఇంటికి వెళ్ళారు ధర్మరాజు గారు. ధర్మరాజు గారు కనుమరుగైన తర్వాతే మీసాలు మెలేస్తూ గర్వంగా భార్య వైపు చూశాడు గోపాలరావు. మీ తెలివి మండిపోను, నన్ను మించిపోయారు అన్నట్లు ప్రశంసాపూర్వకంగా భర్త వైపు చూసింది. అమ్మా అని ఈశ్వర్ మూలిగేదాకా వారికి ఈశ్వర్ సంగతి గుర్తుకు రాలేదు. అమ్మా అయ్యో అని మూలుగుతున్న కొడుక్కి ఇద్దరు సేవలు చేస్తూ ఆ మాత్రం కష్టపడకుండా బంగారు పిచ్చుక రేవతి నీకు దొరుకుతుందా? అందమైన భార్య, లక్షలు కాదు కోట్ల రూపాయలు విలువ చేసే రేవతి ఊరికే దొరకపుచ్చుకుందాం అనుకున్నావా అంటూ అనునయిస్తూ ఆ బాధను పోగొట్టుకోవడానికి ప్రయత్నించారు. ఏమిటమ్మా లక్షలు కోట్లని కలలు కంటున్నారు? ధర్మరాజు గారి మాటలు మీరు వినలేదా? నీవు కాపురం చేస్తావా అని అడిగారు. దాని అర్థం మీకు తెలియలేదా? నవ్వుతూ గుంటనక్కల్లా చెరక వైపున్న వారి వైపు చూసి అత్యాశకు నవ్వురాగా పెద్దగా నవ్వాడు. మాయాదేవి ఆలోచనలో పడింది. నిజమే, ఘనంగా పెళ్లి చేస్తాడు, లేదా కూతురి వంటి నిండా బంగారుతో నింపి పంపుతాడు. 7 వారాల నగలు ఇస్తాడేమో, అంతేగా. ఏమిచ్చినా ఆ కూతురికి ఇచ్చుకొని పంపుతాడు. తాము ఆశించినట్లు లక్షలు చేతికొస్తాయా? నువ్వేమైనా ఆలోచించావా అన్నట్లుగా భర్త వైపు చూసింది. అమ్మా అయ్యో అని మూలుగుతున్న కొడుకును వదిలి ఆ ఇద్దరు సమాలోచనకి అంతఃపురంలోకి వెళ్ళారు. ధర్మరాజు రేవతి పెళ్లి ఘనంగా చేసి అత్తవారింటికి పంపాడు. రేవతి వెంట లక్షలు నడిచి వస్తాయనుకున్న వాళ్లకు నిరాశ ఎదురైంది. గుడ్లు మిటకరించి చూస్తున్న మాయాదేవిని నిదానమే ప్రధానమన్నట్లు ఊరడించాడు గోపాలరావు. రేవతి పెళ్లికి మహేంద్ర అందుకోగలిగాడు. ఎందుకంత తొందరగా పెళ్లి చేయవలసి వచ్చిందో వివరించారు ధర్మరాజు. మహేంద్ర, ఇక్కడి విషయాలు నువ్వు చూచుకోక తప్పదు. అక్కడ ఆఫీసు మూసివేయడమో లేక మరింకెవరినైనా అక్కడ పెట్టడమో చెయ్యాలి. వీలైనంత తొందరలో రావాలి అని చెప్పాడు. అప్పటికే సరే అని తలూపిన మహేంద్ర ఇదిగో అంటూ 5 సంవత్సరాలు గడిపేశాడు. రేవతికి కొడుకు పుట్టాడు. రోజులు గడిచే కొద్దీ రేవతి చేసిన తప్పు మరచి ఎప్పటిలా ఆదరణ, ప్రేమ కురిపించసాగారు. కూతురికి తన వాళ్ళకి ఏం కొదవ చేయలేదు. రేవతి కొడుకును ఎత్తుకున్నప్పుడు, ముద్దు చేస్తున్నప్పుడు అప్రయత్నంగా మహేంద్ర గుర్తుకొచ్చేవాడు. కొడుకును తన వంశోద్ధారకుణ్ణి ఎత్తుకోవాలి, ముద్దు చేయాలన్న కోరికలు కలగసాగాయి. రోజురోజుకు అది బలపడసాగింది. మహేంద్ర, నువ్వు చదువుకున్నావు, ప్రపంచాన్ని చూశావు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడే శక్తి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ భార్యాబిడ్డల్ని పోషించుకోగలవు. జీవితం అంటే ఏమిటో నీకు తెలుసు. ఓ స్థిరమైన అభిప్రాయం మనసుకు ఏర్పడి ఉంటాయి. గృహస్థుడవై నీకు రావాల్సిన వాటిని సొంతం చేసుకుని ఈ బాధ్యతల నుండి నన్ను విముక్తుని చెయ్యి. నీ బిడ్డలకు రేవతి బిడ్డలను చూసుకుంటూ, నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ నా శేష జీవితాన్ని వెళ్ళబుచ్చాలని ఉంది. నా ధర్మాన్ని నేను నిర్వహించాలి, నువ్వు నీ ధర్మాలను నెరవేర్చాలి, నువ్వు బాధ్యతలు స్వీకరించాలి, అది ధర్మం అంటూ సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. యుద్ధపు రోజులలో సైనికులకు వచ్చే ఉత్తరాలు వారు రాసిన తర్వాత సెన్సార్ చేసే విధంగా ధర్మరాజు మహేంద్రకు రాసే ఉత్తరాలని సెన్సార్ చేస్తే గాని పోస్ట్లో వెయ్యడు గోపాలరావు. ధర్మరాజు కొడుకు రాసిన ఉత్తరాలన్నీ చదివి ఆలోచనలో పడ్డాడు. వృద్ధుడు మహేంద్రకు పెళ్లి చేయాలని, వారసుణ్ణి చూడాలని తొందరపడుతున్నట్లు గ్రహించాడు. మహేంద్రకు పెళ్లి కాకూడదు, పెళ్లి అయినా పిల్లలు కలగకూడదు. అది జరగకుండా చూడటమే తన పని. మహేంద్రకు తను మంచి చేసుకొని ఎన్ని విధాలా చెడగొట్టాలా అని భార్యాభర్తలిద్దరూ ఆలోచించసాగారు. ఈశ్వర్తో పాటు మరో ఆడపిల్లను కననందుకు భార్య వైపు ఈసడింపుగా చూశాడు. తన అక్క కూతుర్ని, చెల్లెలి కూతుర్ని తెచ్చి ట్రైనింగ్ ఇచ్చి మహేంద్రను వల్లో వేసుకుంటే అని మాయాదేవి అనుకుంది. గోపాలరావుకి ధర్మరాజు కూర్చునే కుర్చీలో కూర్చుని ఆ వ్యాపారాలన్నీ తన చేతుల మీదుగా నడవాలని గొప్ప కోరిక. రాజ్యాన్ని కాజేసే దుష్టపు ఆలోచనలున్న సైన్యాధిపతిలా గోపాలరావు ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఇంటి అడ్రస్కి వచ్చిన ఉత్తరాన్ని చదువుకున్న ధర్మరాజ్ తన గది విడిచి బయటికి రాలేదు. ఆ గదిలో ఉన్నప్పుడు ఆయనను వెళ్ళి పలకరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. నమ్మిన బంటు దేవయ్య తన యజమాని పిలిచే వరకు మూసి ఉన్న గదిపక్క ఎంతసేపైనా సరే అక్కడే కూర్చుంటాడు. ఎంతకాలమైనా సరే తిండి తిప్పలు లేకుండా ఉంటాడని దేవయ్య కొరకైనా బయటికి రాక తప్పలేదు. అందరి కళ్లకు దేవయ్య సేవకుడే కానీ ధర్మరాజు అంతరంగ మిత్రుడు, సలహాదారుడని ఎవరికీ తెలియదు. గోపాలరావు దేవయ్యను కూడా కొనాలని చూస్తున్నాడు. గోపాలరావుది తొందరపడే స్వభావం కాదు, రాబందు వంటివాడు. ఎంతసేపైనా ఓపిగ్గా పరీక్షించే స్వభావం కలవాడు. దేవయ్య ఎదురుపడినప్పుడల్లా ఏమయ్యా దేవయ్య అని భుజం తడుతూ స్నేహితునిలా పలకరించి
స్నేహం చేయాలని చూస్తాడు. పండుగ పబ్బాలకు బక్షీసిస్తాడు. ఎప్పటికైనా ఈ ఆస్తి నాది, మనం ఒక్కటి అనేలా ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తనే దేవయ్యకు అనుమానం కలిగించింది. రేవతమ్మ గారిని కూడా వీళ్లే ఏదో మభ్యపెట్టి కొడుక్కి చేసుకున్నారన్న అనుమానం దేవయ్యకు మొదట కలిగింది. మధ్యాహ్నం వేళ తలుపు తీసి దేవయ్యను లోనికి పిలిచాడు ధర్మరాజు. బల్ల మీద ఉన్న ఉత్తరాన్ని దేవయ్యకు చూపించాడు. దేవయ్యకు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ బాగా చదవను రాయను వచ్చు. అన్ని భాషలు దేవయ్యకు వచ్చునని ధర్మరాజుకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తెలుగే రానట్లు అవసరం వచ్చినప్పుడు వేలిముద్ర వేస్తాడు దేవయ్య. సిఐడి లాంటివాడు. ధర్మరాజుకు మరో విధంగా బాడీగార్డు. ఆ ఉత్తరాన్ని అలా చూసిన దేవయ్య ఆసక్తిగా ఆత్రంగా అందుకొని జాగ్రత్తగా చదవసాగాడు. పూజ్యులు తాతగారికి నమస్కరించి, మీ పౌత్రుడు కర్ణీ వ్రాయుట. నన్ను నేను పరిచయం చేసుకోవాలి కదూ. నేను మీ పౌత్రుడను, అంటే మీ కుమారుడు మహేంద్ర గారి తనయుడను. తాతగారు అని మిమ్మల్ని నోరారా పిలవాలని ఉంది. గ్రాండ్పా నాకే గాని రెక్కలు ఉంటే ఈ క్షణం మీ ముందుకొచ్చి వాలాలని ఉంది. మీ ఒడిలో కూర్చొని మీ గుబురు మీసాలతో ఆడుకోవాలనుంది. తాతగారు, మీ అనుమతి లేకుండా నేను పుట్టినందుకు నన్ను క్షమించండి. నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి ఊహతోనే పెరిగాను. ఎప్పటికప్పుడు మా గ్రేట్ గ్రాండ్పాని చూడాలనుకునేవాడిని. ఏ రాజుల బొమ్మలు చూసినా మీరే గుర్తుకొస్తారు. మీరు సూర్యవంశస్థులని, మీ పూర్వులు రాజ్యాలు చేశారని నాన్నగారు చెప్తుండేవారు. అందుకే మీరు మహారాజుల కలలో వస్తూ ఉంటారు. మీరు సింహాసనం మీద కూర్చున్నట్లు, ఆ దర్బార్లో నేనొక సైనికుడిగా అయినా వీరుడిగా మీ ఎదుట నిల్చున్నట్లు కలలు కంటూ ఉంటాను. అంత గొప్పగా నా హృదయంలో మీరున్నారు. ధర్మరాజుకు ఉన్నట్లు ధర్మబుద్ధి మీకు ఉంటుందని అనుకుంటాను. తాతగారు, ఈ జనవరికి నాకు 9 సంవత్సరాలున్నా నేనున్నానని మీకు తెలియదు. మిస్టర్ మహేంద్ర, మా నాన్నగారు చదువుకునేటప్పుడే ప్రేమలో పడ్డారు. ఒక సామాన్యమైన అమ్మాయిని, డాక్టర్గా సామాన్యమైన ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనను ప్రేమించిన అమ్మాయిని వదిలివేయలేకపోయాడట. చనిపోతూ ఆ అమ్మాయి నాన్నగారు స్వదేశంగాని దేశంలో వదిలిపోతున్నాననే బాధతో ఆయన ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే నాన్నగారు ప్రామిస్ చేశారంట, అమ్మ బాధ్యత తనదని, మాకు తెలిస్తే బాధపడతారని, చెప్పొచ్చులే సమయం చూసుకొనని అనుకుంటూ వచ్చారట. రేవతి అత్తయ్య పెళ్లికే మీరు బాధపడుతున్నారని, కొడుకు కూడా దూరం చేశాడని మీకు చెప్పలేకపోయారట. మీ ఉత్తరం చూసి మరీ బాధపడుతున్నారు. ఎంతో చేసినట్లు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. కొడుకు మోసం చేశాడని మీరు భావిస్తారని చాలా బాధగా ఉన్నాడు. అమ్మని నన్ను ఇక్కడే ఉంచేసి నాన్న ఒక్కడే ఇండియాకు వస్తారట. అమ్మ ఏడుస్తోంది. నాన్నగారు ఇండియాకు వస్తే మీకు నచ్చిన అమ్మాయితో నాన్నగారికి పెళ్లి చేస్తారు. మీకు ఎదురు చెప్పే సాహసం లేదని అమ్మ దిగులు పడుతుంది. తాతగారు, నేను మీ వాడిని, మీ రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను మీలాగే ఉంటానని నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు. నేను నిల్చునే విధం, నవ్వే తీరు మిమ్మల్నే గుర్తుకు తెస్తుందని, నన్నెప్పుడూ ముద్దు చేస్తారు. నేను మీలాగే ఉంటానని అమ్మ నన్ను తిట్టదు. గౌరవంగా తాతగారు అని పిలుస్తుంది కూడా. మీరంటే అమ్మకి ఎంతో ప్రేమ. అది తెలిస్తే మీరు ఇంత దూరం చేసుకోరు. నాన్నకు మరో పెళ్లి చేయడం గురించి ఆలోచించరు. నన్ను అర్థం చేసుకుంటారని ధైర్యంగా ఉత్తరం రాస్తున్నాను. ఇప్పుడే కాదు, మీకు ఎప్పుడు నేను ఉత్తరాలు రాస్తూనే ఉంటాను. కానీ అవి ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. మీరు నిత్యం చేసే పనులన్నీ తెలుసు. మీకు మెడ మీద ఎర్రటి పుట్టుమచ్చ ఉంది. మా నాన్నగారికి ఉంది, నాకు ఉంది, నా గ్రేట్ గ్రాండ్ పాక్ కూడా ఉండేదట. నిజమేనా తాతగారు? మా నాన్న పుట్టి పెరిగిన స్థలం చూడాలని, మీతో వాకింగ్కు పోవాలని, మా నాన్నగారు నేర్చుకున్నవన్నీ నేను నేర్చుకోవాలని ఉంది. నాన్నను పెంచిన దేవయ్యను చూడాలని ఉంది. నా స్వదేశాన్ని, నా వారిని చూడాలని ఉంది. తాతగారు, మీరు రమ్మంటే నేను అమ్మ కూడా నాన్నగారితో వస్తాం. నాన్నగారు ప్రయాణమవుతున్నారు. మీ జవాబు కోసం ఎదురు చూస్తున్న మీ మనవడు కర్ణ ధర్మరాజ్. ఆ ఉత్తరం చదివిన దేవయ్య ముఖంలో సంతోషం, కళ్ళల్లో నీళ్లు చూసి ధర్మరాజు సాలోచనగా తలూపాడు. అర్ధరాత్రి ఫోన్ గట్టిగా అర్జెంటుగా పిలిచినట్లు మోగింది. దేవయ్య లేచి ఫోన్ అందుకున్నాడు. అమెరికా నుంచి ట్రంక్ కాల్. అక్కడి టెలిఫోన్ ఆపరేటర్ మాటలు ఎంతో స్పష్టంగా వినవచ్చాయి. బాబు అన్న ఒక్క పిలుపుకే ధర్మరాజు గారు పడక మీద నుంచి లేచి ఫోన్ దేవయ్య చేతిలో నుంచి తీసుకున్నారు. హలో, ధర్మరాజ్ మాట్లాడుతుంది అన్నాడు. తాతగారు నేను మీ కర్ణను అన్నాడు కర్ణ. బాబు కర్ణ, ధర్మరాజు గొంతులో
ఆవేశం, ఉద్వేగం. మనవడిని, తన కొడుకును ఎత్తుకుని గుండెలకు అదుముకోవాలనిపించింది. కర్ణ, ఇన్నాళ్ళు ఎలా ఉన్నావయ్యా తాతగారిని వదిలి అని గంభీర స్వరంతో దుఃఖం జీర వినిపించింది. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండుకున్నాయి. సింహం లాంటి బాబుగారు కన్నీరు తడి కూడా ఎరగనివాడు. మనవడి గొంతు అతన్ని కదిలించి వేసింది. ఆ చిన్నారి హృదయపు ఆరాటాన్ని గుర్తించి రెపరెపలాడింది. తాతగారు, అమ్మని నాన్నని క్షమించారా? నీకోసం వారిని క్షమించక తప్పలేదు. ఈ వృద్ధుని చూడటానికి ఎప్పుడొస్తున్నావు? మా తాతగారు వృద్ధుడు కాదు, మహారాజు. నేను సామాన్య సైనికుడిని. నా కర్ణ, నువ్వు సైనికుడివి కాదు, యువరాజువి. నన్ను నా ఇంటిని పాలించే యువరాజువి. రాజా, నా కర్ణ అని పిలిచాడు. కథ కొనసాగుతుంది.